వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గోనెగండలో ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర్ రెడ్డికి ఘన స్వాగతం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాములను దర్శించుకున్న ఎమ్మెల్యే బీవీ. గ్రామంలో ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించిన ఎమ్మిగనూరు శాసనసభ్యులు బీవీ. శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాలు పురస్కరించుకొని ట్రాక్టర్ యూనియన్ నాయకులు ఏర్పాటు చేసిన ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. వీరశైవ పీఠాధిపతి శివయ్య స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే చేతుల మీదుగా వృషభాలను ఎమ్మెల్యే పోటీలకు ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్ నుండి బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ వరకు టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ర్యాలీగా వెళ్లి సుమారు 60 లక్షల వ్యయంతో చేపట్టబోయే డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేపట్టారు. అనంతరం శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామి ఆలయంలో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డికి ఆలయపు పూజారులు పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని సమర్పించారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 7 కొండల స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఇంతవరకు ఎవరూ బతికి బట్ట కట్టలేదని, తిరుమలను అపవిత్రం చేసినందుకే వైసీపీ పార్టీకి 151 స్థానాల నుండి 11 సీట్లకు పడిపోయిందన్నారు. సైడ్ జరగండి సార్. ఒక్కసారిగా రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో కోసం నిర్వహిస్తూ ఉన్నారండి. బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చింతలముని స్వామి దశమి శుభాకాంక్షలు మా గోనెగండ ప్రజలకు, ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియజేస్తూ, ఈ వార్డు చూస్తున్నారు బీసీ కాలనీ. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా 1865 రోజులు అంటే దాదాపుగా నేను చూస్తే 5 సంవత్సరాలు ప్రజలు ఒక ప్రభుత్వానికి సమయం ఇస్తారు. పోయినసారి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్న రోజున 5 ఏళ్ళు ఇక్కడ కనీసం వచ్చి చూసిన దాఖలాలు కాదు కదా, పిడికలు మన్నేసిన పాపాన కూడా. ఈరోజు 100 రోజులైంది కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 20 లక్షలతోటి ఇక్కడ డ్రైనేజు, కాలువ, రోడ్డు అన్ని పెట్టి ఏదైతే 5 ఏళ్ళు నరకం అనుభవించారో వాళ్ళ బిడ్డలు ఇళ్ల ముందర కాలువలు శుభ్రం చేయక ఈగలు దోమలతో నరకం చూసిన ప్రజలకు ఈరోజు మళ్ళా వచ్చి ఈ మంచి ప్రభుత్వం అనే విధంగా ఏం కార్యక్రమాలు చేస్తోంది, ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతోంది. అదే రకంగా గోనెగండలో దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. రోడ్లు, కాలువలు అన్ని వివిధ ప్రాంతాల్లో ఎక్కడ ఇబ్బందులు ఉందో అదేవిధంగా ఈ బీసీ కార్యాలయంలో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అన్ని ప్రాంతాలకు ఎక్కడెక్కడైతే కాలువలు లేవో, ఎక్కడెక్కడైతే రోడ్లు లేవో సీసీ రోడ్లు, కాలువలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క లైన్ను కూడా సుందర నందనవనంగా తీర్చిదిద్ది బీసీ కాలనీ అంటే ఒక ఆదర్శ కాలనీగా ఉండేటట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. ఈ రోజులు పూర్తి చేసుకుని గర్వంగా గ్రామం, వార్డుకు వచ్చి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి అభ్యర్థులైనటువంటి మేమందరం కూడా నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని వికసిత్ భారత్ గా ముందుకు తీసుకుపోవాలని, వికసిత్ రాష్ట్రంగా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోవాలని మేము పోతా ఉంటే కేవలం మీరు పనికి మాలిన మాటతో బోధ చల్లాలని చూస్తున్నారు. ఆ భగవంతుడు మిమ్మల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించక తప్పదు. ఎక్కడ తప్పించుకున్నా 7 కొండల స్వామితో పెట్టుకున్న వాడు ఎవరు బతికి బట్టగట్టలేదని చెప్పి తెలియజేస్తున్నా.